ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే కుండలిని మేలుకొలుపుతాం అంటున్నాను. హ్మ్. కుండలిని మేలుకొలపటం అవసరం అంటారా? అవును. ఇప్పుడు మీకు పవర్ కావాలి. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. మీకు బాగా జనం వస్తేనే కదా! మీ డీల్స్ పక్కన వాళ్ళకి నచ్చితేనే కదా! హ్మ్. కుండలిని అంటే ఏమనుకుంటున్నారు? మీ యాస్ట్రల్ బాడీ. హ్మ్. యాస్ట్రల్ బాడీకి పవర్ పెంచడం. ఓకే. మీరెవరైనా మనసు మార్చాలి మరి. మీ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి. పక్కనోళ్ళు మనసు మారితేనే కదా సైన్ జేస్తారు. ఓకే. ఎక్కడో కాలేజీలో మీ సర్టిఫికేట్లు ఇరుక్కున్నాయనుకుందాం. పోనీలే ఎందుకులే సర్టిఫికేట్ ఇచ్చేద్దాం అన్న ఆలోచన క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు మీరు పక్కనోళ్ళ మైండ్‌లో? ఓకే. మీకు శక్తి ఉండాలి. హుహు. శక్తి, ఆకర్షణ శక్తి ఉండాలి. పోనీలే ఎందుకు వదిలేద్దాం మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేద్దామని. అదే కుండలిని శక్తి. అయితే ఈ కుండలిని మేలుకొలపటం అంత సాధారణమైన విషయమా? మరి మోక్షం ఎలా వస్తుంది మీకు? ఫస్టు ఫిజికల్ బాడీ ఉంది. హ్మ్. ఫిజికల్ బాడీలో తర్వాత ఎనర్జీ బాడీ ఉంది. ఎనర్జీ బాడీ అంటే ఏంటి? అన్నమయ శరీరం ఫిజికల్ బాడీ అంటాం. హ్మ్. మనసు, బుద్ధి కలిపితేనే మీకు సూక్ష్మ శరీరం. దీన్నే యాస్ట్రల్ బాడీ అంటాం. ఓకే. యాస్ట్రల్ బాడీనే కుండలిని. ఓకే. తర్వాత కుండలిని యాక్టివేట్ అయితేనే కదా మీకు ఆత్మ సాక్షాత్కారం, మీ సోల్ మీకు కనపడుతుంది. ఓ మీరు చనిపోయినప్పుడు ఊర్ధ్వలోకాలకెళ్ళాలంటే ఎలా ఎళ్తారు? హ్మ్. వెహికల్ ఉండాలి. ఓకే. వెహికల్ ఏంటి? యాస్ట్రల్ బాడీ. ఆత్మకి వెహికల్ ఏంటి? యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీ పవర్‌ఫుల్‌గా ఉంటేనే గదా! మీరు ఏ అమ్మవారి లోకానికో హ్యాపీగా ఎళ్ళిపోతారు. ఓకే. యాస్ట్రల్ బాడీ వీక్‌గా ఉందనుకోండి, ఏ పంది కడుపులోకో, కుక్క కడుపులోకో మళ్ళీ జన్మ జన్మ తీసుకుంటారన్నమాట. ఓకే. నీచమైన జన్మలనేవి వస్తాయన్నమాట. జంతు జన్మలు, లేకపోతే క్రిములుగా జన్మించడం. మీ యాస్ట్రల్ బాడీ పవర్‌ఫుల్‌గా ఉంటే కుండలిని యాక్టివేట్ అవ్వాలి కదా మరి. సోల్‌కి వెహికలే యాస్ట్రల్ బాడీ. అమ్మ ఈ అది. కుండలిని యాక్టివేట్ అవ్వటానికి రోజుల్లో అయితదా? సంవత్సరాలు పడి ఉంటుందంటారా? మంచి పవర్‌ఫుల్ గురువుని పట్టుకున్నారనుకోండి, హ్మ్. తొందరలోనే యాక్టివేట్ చేసేస్తాడు. అదే అమ్మా ఈ రోజు ఈ కుండలిని మీద ఒక పెద్ద బిజినెస్ జరుగుతుంది హైదరాబాద్‌లో. హ్మ్. 30,000, 40,000 తీసుకుంటున్నారంట. హ్మ్. దాని గురించి వివరణ కోసం. కుండలిని అంటే ఏంటో లేదు. మీ ఎనర్జీ బాడీని యాక్టివేట్ చేయడం అంతే. అదంత సాధారణం. అంటే ఎవరో ఒక గురువు ఎనర్జీ వెళ్లి చేయొచ్చు. అంటే గురువు పవర్‌ఫుల్ అయితే సాధారణంగానే ఆ చేసేస్తారు మరి. గురువుని మనం ఎలా గుర్తించాలి? మీకు ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయి గదా! ఓకే. ఇప్పుడు కులార్ణవ తంత్రం తీసుకుందాం ప్రామాణికం. హ్మ్. 3 రకాల దీక్షలుంటాయి. దృష్టి దీక్ష. ఓ పవర్‌ఫుల్ గురువుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారనుకోండి, ఓకే. హీలింగ్ అయిపోతుంది. అంటే శక్తి పెరిగిపోతుందనమాట. ఓకే. గురువు చూపుకి పవర్ ఉంటుంది. స్పర్శ దీక్ష అంటారు. అంటే ఏంటి గురువు తల మీదో లేకపోతే బొట్టు పెట్టో హీలింగ్ జేస్తారు. స్పర్శ దీక్ష తర్వాత ఏముంటుంది? ధ్యాన దీక్ష అంటారు. అంటే గురువు మనసులో కొంచెం ప్లేస్ సంపాదించుకోవడం. అతని మనసు మన మీద మార్చుకోవడం. ఓకే. ఫస్ట్‌లో అయితే కాళ్ళు నొక్కేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, అవునండి. కట్టెలు కొట్టుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆశ్రమాలు అలా లేవు గదా! అవును. కాబట్టి గురువు మనసులో కొంచెం మంచి పనులు చేసి స్థానం సంపాదించుకుంటే గురువుకి మైండ్ మారుతుందనమాట. ఓకే. పోనీలే ఎక్కడున్నా బావుండాలి, చల్లగా ఉండాలి అని గురువు అనుకున్నాడనుకోండి, ధ్యాన దీక్ష అంటారు. మీ జీవితం బావుంటుంది. ఓకే. కులార్ణవ తంత్రం దీనికి ప్రామాణికం అన్నమాట. అంటే గురువు చూపుకి, గురువు మనసుకి, గురువు యొక్క స్పర్శకి పవర్ ఉంటుంది. గురువు బొటనవేలులో 16 శివకేంద్రాలుంటాయి. ఓకే. శిష్యుని యొక్క థర్డ్ ఐ హ్మ్. ఇక్కడ ఉంటుందన్నమాట. 16 కేంద్రాలు మొత్తం 32 కేంద్రాలుంటాయి. అంటే ఒక గురువు ఇక్కడ ఇలా బొట్టు పెట్టాడనుకోండి, అతనిలో ఉన్న శక్తి మూలాధారం నుంచి సహస్రారానికి యాక్టివేట్ అవుతుంది. షివరింగ్ వస్తుందన్నమాట. ఓకే. దీన్ని ఏమంటారు? కుండలిని దీక్ష అంటారు. ఓకే. ఇవన్నీ కులార్ణవ తంత్రంలో ఉన్నాయన్నమాట. సో, కాళీ దీక్షలు ఇలాగే ఇస్తారు. అతనికి తెలుస్తుంది గదా! ఇప్పుడు మీరు వ్యాపారం జేస్తున్నారన్నారు. మరి బొట్టు పెట్టంగానే అతనికి షివరింగ్ వస్తుంది గదా! ఎనర్జీ ఓకే. ట్రాన్స్‌ఫర్ అవుతుంది గదా! ఓకే. ఇది మనకు వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. శక్తిపాతం గురించి ఆగమాల్లో ఉంది. ప్రామాణికాలున్నాయి వీటికి కూడా. ఓకే.